సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్? శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏంది? శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం ఏంది అని అంటున్నాడు. ప్రపోజింగ్ హైపోథిసిస్, పరికల్పనలు ప్రతిపాదించడం. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, సమస్యను గుర్తించడం. థియరీ ఫార్ములేషన్, సిద్ధాంత సూత్రీకరణ. అబ్జర్వేషన్, పరిశీలన. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సమస్యను గుర్తించడం మొదటి సోపానం అవుతుంది శాస్త్రీయ పద్ధతిలో. సమస్యను నిర్వచించడం రెండో సోపానం అవుతుంది. సమాచారాన్ని సేకరించడం మూడో సోపానం అవుతుంది. సేకరించిన సమాచారాన్ని వర్గీకరించడం సమాచారం ఆధారంగా పరికల్పనలు చేయడం, పరికల్పనలు నిరూపించడం కోసం ప్రయోగాలు చేసిన తర్వాత సిద్ధాంతాలను రూపొందించడం. ఈ సిద్ధాంతాలను రూపొందించడం అనేది చివరి సోపానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో సోపానం ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, శాస్త్రీయ పద్ధతిలో సోపానం సమస్యను గుర్తించడం. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకేనా? సో సైంటిఫిక్ మెథడ్, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, సమస్యను గుర్తించడం అనేది శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం. అంతేకాని పరికల్పనలు ప్రతిపాదించడం, సిద్ధాంత సూత్రీకరణ, అబ్జర్వేషన్, పరిశీలన కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తున్నా, అసలు శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు ఎన్ని ఉన్నాయి, వీటి గురించి మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఏ సోపానాన్ని సరే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు 8 సోపానాలు ఉన్నాయి. What are they? There is a 8 steps in scientific method. What are they? First one is సమస్యను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. సెకండ్ వన్ ఈజ్ సమస్యను విశ్లేషించడం, ఎనలైజింగ్ ద ప్రాబ్లం. థర్డ్ వన్ ఈజ్ పరిశీలన, అబ్జర్వేషన్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఈజ్ పరికల్పనను ప్రతిపాదించడం, ఫార్మింగ్ హైపోథిసిస్. పరికల్పన ప్రతిపాదించడం అనేది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఈజ్ పరిశోధన ప్రయోగాల నిర్వహణ, అంటే ఎక్స్పెరిమెంటింగ్. సిక్స్త్ స్టెప్ ఈజ్ సంశ్లేషణ విశ్లేషణ, సింథసిస్ అండ్ ఎనాలిసిస్. అంటే సంశ్లేషణ విశ్లేషణ. తర్వాత సెవెంత్ స్టెప్ ఈజ్ సిద్ధాంత సూత్రీకరణ. ఓకేనా? ఫార్ములేటింగ్ ద థియరీ. తర్వాత సిద్ధాంత రూపకల్పన, సిద్ధాంత సూత్రీకరణ, ప్రిన్సిపలైజింగ్ ద థియరీ. సెవెంత్ వన్. ఫార్ములేటింగ్ ద థియరీ, సిద్ధాంత రూపకల్పన ఎయిత్ వన్ అవుతుంది. దీస్ 8 steps ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. శాస్త్రీయ పద్ధతిలో ఈ 8 సోపానాలని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.